హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నిన్న నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ నేను ఏం చేశానో, ఇంట్లో పనులు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలోని చూపించబోతున్నాను. పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా వంట ఏం చేశాను వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండాను చివరి దాకా చూడండి. ఇంకా నేను డబ్బుల్ని ఎలా దాచుకోవాలో, ఎలా ఉంటే డబ్బులు మనకి కొదవ ఉండదో చిన్న చిట్కాలోని మీకు చెప్తాను. అది కూడాను మీరు వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిన్నైతే శుక్రవారం కదా, శుక్రవారం నాడు నేను పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత అయితే నేను నా ఇంటి పనులు ఇలా చేసుకుంటాను. నేను పూజ చేసుకుంటాను. తర్వాత అయితే నేను వంట అయితే మా బాబుకి క్యారేజ్ కట్టడానికి వంట అయితే చేస్తాను. తర్వాత ముందైతే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేసి దీపం అనేది పెట్టుకుంటాను ఇంట్లో. ఆ తర్వాతే నా పనులన్నీ నేను చేస్తాను. మిగతా పనులు ఏవేవి ఉంటాయో అవి చేసుకుంటాను. ఇక్కడైతే నేను డబ్బులు మనకి ఉండాలంటే చిన్న చిట్కాని చెప్తాను. డబ్బులు మనం పెట్టుకునే బాక్స్ కానీ బీరువాలో కానీ మనం ఇలా కర్పూరం బిళ్ళలు మనం దేవుడికి వెలిగిస్తాం కదా, ఆ కర్పూరం బిళ్ళల్ని మనం ఆ డబ్బాలోని కానీ బీరువాలో కానీ మనం ఎక్కడైతే డబ్బులు ఉంచుతామో అక్కడ ఈ కర్పూరం బిళ్ళల్ని కానీ గుండ చేసి కానీ ఒక ముక్కలుగా కానీ పెట్టచ్చు. ఒక బిళ్ళలు చిన్న చిన్న ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. ఇంకా హ్యాండ్ బ్యాగ్లోని మనం ఎక్కడైతే పర్స్లోని డబ్బులు పెడతామో అక్కడ కర్పూరం బిళ్ళలు ఉంచటం వల్ల స్మెల్ బాగుంటుంది, డబ్బులు కూడా మనకి ఉంటాయి. మనం ఈ డబ్బుల్ని కూడా వేస్ట్గా ఖర్చు చేయకుండా జాగ్రత్తగాను డబ్బుల్ని దాచిపెట్టుకోవాలి. అక్కడక్కడ పొదుపు కూడా మనం చేసుకోవాలి. వేస్ట్గా ఏవి కొనడము తినటము చేయకుండా డబ్బుల్ని వృధా చేయకుండా ఉంచుకుంటే మనకి డబ్బులు అనేవి సేవ్ చేసినట్టు అవుతుంది. ప్రతి రూపాయి కూడా మనకి చాలా వాల్యుబుల్ కాబట్టి మనం డబ్బుని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఉంచుకోవాలి. అలాగే ఇంటి బయట తులసి మొక్కని ఇంకా మనీ ప్లాంట్ని కూడా పెంచుకోవడం చాలా మంచిది. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఇంకా మనీ ప్లాంట్ కూడా ఉండాలి. తులసి కోటకి రోజు పూజ చేయటము చాలా మంచిది, దీపం పెట్టడం ఇంకా మంచిది. ఇంకా మనీ ప్లాంట్ కూడా బాగా పెరిగితే మనకి డబ్బులకి కొదవ ఉండదు అని అంటారు. ఇంట్లో డబ్బులు ఎప్పుడూ నిల్వ ఉంటాయి అంటారు. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఎంత పైకి అల్లుకుంటే అంత మంచిదంట. మీ ఇంట్లోని మనీ ప్లాంట్ని పెంచండి. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచటము చాలా మంచిది. ఇక్కడైతే నా పూజ అనేది అయిపోయింది. తర్వాత అయితే నేను వంట అయితే చెయ్యాలి. బాబుకైతే రోజు నేను రైస్ పెడుతున్నాను అనేసి ఈరోజైతే నేను నిన్న నైట్ పప్పు అనేది నానబెట్టాను. మినపప్పుని బియ్యాన్ని నానబెట్టాను. వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోని వేసుకొని మిక్సీలోని గ్రైండ్ చేసుకుంటున్నాను. మినపప్పు వేరేగా బియ్యం వేరేగా కడిగి వాటిని రెండింటిని మిక్స్ చేసుకొని నేను ఇలాగా మిక్సీలోని వేసుకొని దోశలకైతే ఇలా రుబ్బునైతే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ దోశలు వేయమన్నాడు వాడు, దోశలు వేస్తున్నాను వాడికి. ఇక్కడైతే నేను శనగపలుకుల చట్నీ అంటే వాడికి ఇష్టం, శనగపలుకుల చట్నీని చేస్తున్నాను. శనగపలుకులు అనేవి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వాడికి కారం అనేది ఉండకూడదు, కారం కూడా నేను తక్కువగా వేస్తున్నాను. ఇక్కడ శనగపలుకులు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లను వేసుకుంటున్నాను. కొద్దిగా తినే పప్పును కూడా వేస్తున్నాను. ఇలా రెండు మిక్స్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా పల్లీలతో చేసుకున్నా బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలు వేసాను చిన్నవి, కొత్తిమీర
దీంట్లో వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్టు, జీలకర్ర కూడా వేస్తాను. ఫ్రై చేసి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చివి కూడా వేసుకొని ఇలాగే చేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పచ్చడి అయితే రెడీ అయింది, చట్నీ. తర్వాత అయితే మా బాబుకి ఇక్కడ నేను దోశలు అనేవి వేస్తున్నాను. దోశల్లోంటి ఒక్క దోశ వేయాలంట వాడికి. నేను ఒకటి పెద్దది, ఒకటి చిన్న దోశ వేసి వాడికి క్యారేజ్లో కట్టాను. ఒక దోశ సరిపోతుందంట. ఇంకా పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పేదే మనం చెయ్యాలి. వాళ్ళు ఏం క్యారేజ్ కట్టమంటే మనం అదే కట్టాలి, లేదంటే తినకుండా తీసుకొస్తాడు మా బాబు అయితే. అసలు వినడు. ఇలా నేను ఇక్కడైతే దోశలు అనేవి వేసుకుంటున్నాను. కిచెన్లోనే చాలా పని అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడవకపోతే తుడవడం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. తర్వాత అయితే బెడ్ దులపటము, ఇంకా కిచెన్లోనే చాలా పనులు ఉంటాయి. గిన్నెలు అనేవి కడుక్కోవడము, ఇంకా వాళ్ళు భోజనం తినేసి వెళ్ళిన గిన్నెలు, గ్లాసులు ఇలాంటివన్నీ కూడా నేను శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇంకా కిచెన్లో మొత్తంగాను అన్నీ కూడా ఎక్కడవక్కడ ఉంటాయి, బొమ్మలు గట్ట పడేసి ఇవన్నీ కూడా నేను సర్ది పెడుతూ ఉంటాను. ఎన్నిసార్లు ఇల్లు తుడిచినా కూడా మళ్ళీ తొక్కులు అనేవి వెంటనే ఉంటాయి, వేస్తూనే ఉంటారు ఇంట్లో ఉంటే. ఇక్కడైతే నేను దోశలు అనేవి వేస్తున్నాను. రెండు దోశలు వాడికి వేసి ఇక్కడైతే బాక్స్లోని పెడుతున్నాను క్యారేజ్ వాడికి. ఫస్ట్ 2 దోశలు కొంచెం విరిగాయి, తర్వాత అయితే దోశలు అనేవి బాగానే వచ్చాయి. ఫస్ట్ దోశ వాడికి వేయకుండాను ఇంకా నెక్స్ట్ వచ్చే దోశలు వాడికి ఇలా వేస్తూ ఉన్నాను. కొద్దిసేపు అయితే రుబ్బేసి నానబెట్టి ఉంచాను. 12 అప్పుడైతే వీడికి దోశలు అనేవి వేసి తీసుకెళ్ళాను క్యారేజ్లోని. 12:30కి నేను స్కూల్కి వెళ్ళి క్యారేజ్ అనేది ఇవ్వాలి. చిన్న బాబునైతే నేను తీసుకొని రావాలి. ఇలా అయితే నేను దోశలు వేశాను. ఇంకా దోశల్లోని మనం కొద్దిగా ఇవి అటుకులు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి మెత్తగా. ఇంకా ఫ్రిడ్జ్లోని మనం గ్యాస్ కట్టు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అది వాటర్ అయినా వేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకుంటే కుక్కర్ గ్యాస్ కట్ అనేది వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కుక్కర్ని గ్యాస్ కట్ని అలా ఉంచకుండాను దాన్ని ఫ్రిడ్జ్లో కానీ, ఇంకా ఫ్రిడ్జ్ కింద డీప్ ఫ్రిడ్జ్ కిందన ఒకటి బాక్స్ ఉంటుంది, అందులో పెట్టుకుంటాను. వాటర్లోనేసి పెట్టైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ అందరింట్లోనే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే వాటర్ వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది, ఎక్కువ మంత్స్ కానీ 1 ఇయర్ కానీ గ్యాస్ కట్ పాడవకుండా వస్తుంది. నాకైతే ఎక్కువ రోజులు అనేది గ్యాస్ కట్ అనేది వస్తుంటుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు గ్యాస్ కట్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను బాబుకి బాక్స్లోని దోశలు ఇంకా చట్నీ కూడా వేసి పెడుతున్నాను. ఇంకా వాడు దోశలు తినేసి చట్నీ కూడా సగం తిరిగి తీసుకొచ్చాడు. మనకైతే కష్టమే అవుతుంది, ఇంకా తినేది ఏమి ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.